హలో అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నాకైతే చాలా స్పెషల్ డే. ఒకటి నేను ఇవాళ ఫుల్ వీడియో ఒకటి తీసి అప్లోడ్ చేద్దాం అనుకున్నా. ఇంకొకటి ఇవాళ మా మమ్మీ పప్పాల యానివర్సరీ అనమాట. వాళ్ళ 30 ఇయర్స్ యానివర్సరీ. కానీ పెద్దగా ప్లాన్స్ ఏమి పెట్టుకోలేదు. ఫుల్ వర్షం పడుతూనే ఉంది. ఇది 31st రోజు ఆగస్ట్. సో, చాలా వర్షం పడుతూనే ఉంది. అందరికి కొంచెం సర్దులు అవి కూడా అయ్యుండే. సో, ఏం ప్లాన్స్ పెట్టుకోకుండా ఇంట్లోనే మంచి ఫుడ్ ప్రిపేర్ చేసి పెడదాము అమ్మ వాళ్ళకి అని ప్లాన్ ఏసాననమాట. సో, సరే ఎలాగో ఇది చేస్తున్నాం కదా! ఒక వీడియో కూడా తీసి అప్‌లోడ్ చేసుకుందాంలే యూట్యూబ్‌లో అని అనుకున్నా. అందుకని పొద్దున లేవగానే అసలే నేను లేసిందే లేట్ అనమాట. 8 గంటలకేమో లేసాను. నైట్ లేట్ అయిపోయింది షిఫ్ట్‌లోనే. సో, లేసి పూరి చేస్తానమ్మా నేను టిఫిన్. మా అమ్మ ఏదో ఉప్మానో ఏదో చేద్దాం అనుకుంటే, లేదు మా స్పెషల్‌గా నేను పూరి చేస్తా అని కూర్చున్నా. చేస్తుంటే కానీ నాకు అర్థం కాలేదు. బాబోయ్! అనవసరంగా పెట్టుకున్నానేమో ఈ పని అని. ఎందుకంటే లేట్ అయిపోతుంది. మళ్ళీ ఆకలేస్తుందేమో అందరికి అని. బట్ ఎనీవే అలా పూరి ఎలాగో అలా పిండి కలిపేసి చేయడం స్టార్ట్ చేసేసా. మధ్యలో నేను టీ తాగలేదు కదా! సో, మా అమ్మ నాకు టీ తెచ్చిచ్చింది. ఈలోపు మా తమ్ముడిని అడిగాను. "అరేయ్! కొంచెం హెల్ప్ చేయొచ్చు కదరా" అని. సో, వాడు కూడా సరే నేను చేస్తానని ఇంకొక పీట అది చేసేది చపాతీ చేసేది తీసుకొనొచ్చి కూర్చొని పూరి చేస్తున్నాడనమాట. ఎంత పల్చగా చేయడానికి ట్రై చేస్తున్నాడంటే, ముందు పెట్టుకొని చూస్తే ఇంకో మనిషి అవతలున్న మనిషి కనిపిస్తాడు మనకి. అంత పల్చగా చేశాడు. దాన్ని మరి ఎలా తీద్దామని ప్లాన్ ఏసాడో ఏంటో మరి. మా అమ్మ అయితే చూసి నా కొడుకు పూరి చేస్తున్నాడా అని ఇంక దాన్ని వీడియో తీసుకోవడం స్టార్ట్ చేసింది. మా వాడు ముందే చెప్పాడు. ఇది స్టేటస్‌లలో పెట్టకు నా పరువు పోతదని. బట్ ఎనీవే టీవీ చూసుకుంటూ పూరి అయితే చేసేస్తాము. ఇక్కడ నార్మల్‌గా అయితే పేపర్‌లో వేసి తర్వాత ఎళ్లి పూరీలు కాల్చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మా ఇంట్లో న్యూస్ పేపర్‌లు వాడటం మానేసామనమాట. అందుకనే మా అమ్మ ఇలా ఒక కాటన్ క్లాత్ వాడుతుంది. చపాతీలు వేయటానికి, రొట్టెలు చేసినప్పుడు వేయటానికి. నేను టీ తాగేంత సేపట్లో వాళ్ళు కూడా ఇద్దరు తలా ఒక చెయ్యేశారు. తల్లి కొడుకులిద్దరు కలిసి. సో, పూరీలు చేశాక దానికి కర్రీ కూడా చేయాలి కదా! నేనొక వీడియో తీసుకుంటాను మా అంటే, మా అమ్మ సరేలే నేను చేస్తాను. నువ్వు చెప్తూ ఉండు. నేను చేస్తాను నీకు నచ్చినట్టే. నువ్వు వీడియో తీసుకో అని చెప్పింది. సో, అలా ఒక షెఫ్‌లాగా తను ఆనియన్స్ కట్ చేస్తూ ఉంది. ఇది బేసన్‌కనమాట. నార్మల్‌గా పోపు వేసి దాంట్లో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వాటరేసేసి శనగపిండి వేస్తారు కదా! నీళ్ళల్లో కలిపినది. అలా సింపుల్ బేసన్ పూరి కుర్మా లాంటిది. దాంట్లో ఇంకా ఆలు అవి కూడా ఏం వేయలేదు. పొద్దున్నే అసలు వర్షం పడుతూ ఉండే కూరగాయలు తెచ్చుకోవడానికి కూడా అవ్వలేదంట. అంతే ఇంకా. ఉన్న దాంతో మంచి బేసన్ టేస్టీ కర్రీ కూడా అయిపోయింది. అది పూరీలు తిందామని ప్లానేసాం. యాక్చువల్‌గా అయితే మా అమ్మకి పొద్దున్నే లేసి ఏదన్నా స్వీట్ అలా ఏమన్నా చేద్దాం అనుకున్నా. కానీ నేను లేట్ లేసాను. మా అమ్మ ఏమన్నా చేద్దాము అనుకుంది కానీ, మా వాడు ఓ పని పెట్టాడు. వాడు స్కూల్‌కెళ్ళలేకపోయాడు కాస్త ఒంట్లో బాలేదని. సో, వాడి ఫ్రెండ్ బుక్ వాడి దగ్గర ఉండిపోయింది. సో, అది ఇవ్వడానికి పొద్దున్నే మా మమ్మీ, డ్యాడీ రెడీ అయిపోయి ఏదో పనున్నట్టు స్కూల్‌కెళ్ళి వాడి ఫ్రెండ్‌కి ఆ బుక్ రిటర్న్ ఇచ్చేసి వచ్చారనమాట. అక్కడికే వాళ్ళకి లేట్ అయిపోయింది. 9 అయిపోయింది ఆల్‌మోస్ట్ స్కూల్ దగ్గర వెయిట్ చేసి ఇచ్చొచ్చేసరికి. ఇంకా వచ్చి ఈ కుర్మా అయిపోయాక పూరీలు కూడా మంచిగా ఫ్రై చేసింది మా మమ్మీయే. కొన్ని నేను గూడా ఫ్రై చేస్తానమ్మా అంటే, "వద్దులే తల్లి వద్దులే" అనింది. నాకు ఇవాళ హాలిడే తీసుకున్నా ఆ రోజు నేను. సో, హాలిడే రోజు ఎందుకులే రోజు పని జేస్తారు కదా! అన్నట్టుగా పాపం మా అమ్మ నేనే చేస్తా అని పూరి తనే ఫ్రై చేసిందనమాట. కుర్మా గూడా ఆల్‌మోస్ట్ మా అమ్మ చేసినట్టే. నేనక్కడ ఫోను పట్టుకొని అటో ఇటో వచ్చి రాని పని కదా! వీడియో తీయటం ఫస్ట్ టైము. ఆగమాగం అయితూ వీడియో తీసుకున్నా ఇంకా ఎలాగో అలా. ఆహ్, ఏమో మేబీ ఇలా తీస్తూ ఉండి అలవాటయిపోతదేమో లాంగ్ వీడియోస్. దేవుడి దయ వల్ల సబ్‌స్క్రైబర్స్ కూడా పెరిగితే బానే ఉండింక. అంతే. కానీ వీడియోస్ తీయడం అంత ఈజీ కాదబ్బా! నా షిఫ్ట్ ఉంది. 2-11 నాకు జాబ్. మార్నింగ్ నేను చదువుకొని ఆ పని, ఈ పని కొన్ని చేసుకునే వరకే వర్క్ రిలేటెడ్ కానీ, ఫర్దర్‌గా చదువుకునేది కానీ అయిపోతుంది. సో, నాకు ఎంత వీడియోస్ తీసి ఎంత యూట్యూబ్‌లో పెట్టాలనున్నా అవ్వట్లేదు. ఒకవేళ పెట్టినా అసలు దానికి వ్యూస్ వస్తాయా? సబ్‌స్క్రైబర్స్ అసలు అవుతారా? అవ్వరా? కూడా తెలియట్లేదు. అసలు ఇక్కడి వరకు నేను వాగుతూ వీడియో తీస్తున్నాను. అసలు ఈ వీడియో ఎవరైనా చూస్తారా? చూడరా? అసలు ఇక్కడి వరకు కూడా వస్తుందా? అని కూడా నాకు డౌటే. బట్ ఎవరైనా మొత్తం చూస్తుంటే మాత్రం ప్లీజ్ కామెంట్స్‌లో చెప్పేసేయండి. ఓకేనా? అంతే. పూరి అయితే రెడీ అయిపోయింది అప్పటికే. మా నాన్న టిఫిన్ ఏది? టిఫిన్ ఏది? అని అంటూనే ఉన్నాడు.
అందరు తినేసారు. ఆ తింటున్న వీడియో నేను షార్ట్ వీడియోస్‌లో పెడదామని ఇక్కడ పెట్టట్లేదనమాట. మా అమ్మ నేను వీడియో ఆన్ చేస్తుంటే ఆ ఫిల్టర్ మా అమ్మ ఫేస్‌కి గూడా వచ్చేసింది. భలే ముద్దుగా కనిపించింది నాకైతే. అదేదో 'చోటా భీమ్' లొట్టు ఉంటుంది మసిలాగా. అంతే ఇంకా బిర్యానీ చేద్దామని డిసైడ్ అయిపోయా. బిర్యానీ అంటే మళ్ళీ అదేదో చికెన్ బిర్యానీయో, మటన్ బిర్యానీయో కాదు. వెజ్ బిర్యానీ. ఆ రోజు సాటర్‌డే మా ఇంట్లో వాళ్ళు నాన్ వెజ్ తినరు. నేను ఒక్కదాన్నే తినేదాన్ని నాన్ వెజ్. నేను, మా తమ్ముడు. మేము మానేసాము. నేనైతే నాన్ వెజ్ మానేసా. ఓన్లీ ఎగ్ తింటున్నా. మా వాడింక వాడొక్కడికే ఎందుకులే అన్నట్టుగా చికెన్ బిర్యానీ కాదు కానీ, చికెన్ లాంటి బిర్యానీ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఇప్పుడు ఆ చికెన్ లాంటి బిర్యానీ అయినా, ఏ బిర్యానీ అయినా ఆనియన్స్ ఫ్రై చేసుకోవడం ఇంపార్టెంట్ కదా! సో, ఆనియన్స్ అయితే ఫ్రై చేశా. ఫ్రై చేస్తూ చికెన్ లాంటి బిర్యానీ ఏంటా అంటే, ఏమి లేదు మన సోయా బిర్యానీ మిల్ మేకర్‌దనమాట. అది వెజిటేరియన్స్‌కి నాన్ వెజ్ లాంటిదంట గదా! సరేలే కనీసం ఒక డమ్మీ ఫీలింగ్ అన్నా ఇచ్చేద్దాంలే అన్నట్టుగా సోయా అది ప్లాన్ చేశాము. ఇంట్లో నార్మల్ బిర్యానీలో వేసేటట్టే అన్నీ ఉప్పు, పసుపు, కారం, ఆహ్, వేయించిన జీలకర్ర పొడి. ఇప్పుడు అది వేయించింది మేము ఇంట్లో చేసిందేం గాదు. జెప్టోలో ఆర్డర్ చేశాను నేను. దాంతో పాటు కారం, ధనియాల పొడి వేసేసి బిర్యానీ మసాలా ఉండే ఆల్రెడీ ఎవరెస్ట్‌దో ఏదో. సో, అది కూడా బిర్యానీ మసాలా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం స్పెషల్లీ ఫ్రెష్‌గా గ్రైండ్ చేసుకుందేసుకుంటేనే బెటర్. సో, అది కూడా వేసి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలనమాట. దీంట్లో యాక్చువల్‌గా అయితే పెరుగు గూడా ఏస్తారు. పెరుగు కూడా వేసి ఒకేసారి మిక్స్ చేసుకోవాలి. కానీ నేనేదో ఎవరిదో వీడియోలో చూసా ఏంటంటే ఫస్ట్ మసాలాలు వేయాలి. మిక్స్ చేసి ఒక 5, 10 మినిట్స్ ఉంచి దాని తర్వాత పెరుగేయాలట. మంచి టేస్ట్, ఫ్లేవర్ కోసం. సో, నేను ఇక్కడ అదే పని చేశాను. సో, యాక్చువల్‌గా ఒకటి చెప్పాలంటే నాకు పెరుగు అస్సలు నచ్చదు. నేను చిన్నప్పటి నుంచి పెరుగు తినాలని ట్రై చేసినా తినలేకపోతాననమాట ఆ టేస్ట్ వల్ల. సో, పట్టుకోవాలన్నా నేను ఐ థింక్ ఆహ్, ఇంటర్ వరకు నేనసలు పెరుగు చేత్తో గూడా ముట్టుకోలేదెప్పుడు. నాకస్సలు నచ్చేది గాదు. ఇంటర్‌కొచ్చాక ఈ ఫేస్ ప్యాక్‌లు, డీఐవైలు అని చూసి అప్పుడు పెరుగు చేత్తో పట్టుకోవడం స్టార్ట్ చేశా. తర్వాత ఇంకా మెల్లిగా వంట నేర్చుకుంటూ ఉంటే ఇప్పుడైతే అలవాటయిపోయింది. వంటలలో పెరుగేసినా తినేస్తానిప్పుడు. ఆ ఫ్లేవర్ రాదు కాబట్టి. సో, అది సంగతి. ఒక పెరుగు స్టోరీ. సో, దీంట్లో కొన్ని వెజిటబుల్స్ కూడా యాడ్ చేయమనింది మా అమ్మ. మధ్య మధ్యలో రైస్‌లో బావుంటాయని. సో, క్యారెట్, బీన్స్, బఠానీ ఇవి ఏసాననమాట. ఇవి యాక్చువల్‌గా ఇంట్లో వెజిటబుల్స్ లేకుండే. నేను కొంచెం డిసప్పాయింట్ అయిపోయి నేను వంట చేద్దాం అనుకుంటే ఇంట్లో ఏవి లేవని అరిచేసరికి ఆన్‌లైన్‌లోనేమో చాలా హై ప్రైస్ చూయించింది ఈ జెప్టో, స్విగ్గీలో. నేనింక మొత్తుకోవడానికి భయపడిపోయి మా అన్న తీసుకొచ్చాడు పాపం వర్షంలోనే వెళ్ళి. తర్వాత అంతే వెజిటబుల్స్ ఏసి అవి మ్యారినేట్ చేసి దాని తర్వాత కాసేపటికి పెరుగు గూడా యాడ్ చేశాను. క్వాంటిటీ ఇదైతే నాకు పెద్దగా మెజర్‌మెంట్స్ ఏం తెలియదు. నాకు వేస్తే ఇది కరెక్ట్ ఓకే అనిపిస్తే ఓకే అనమాట అంతే. ఆహ్, ఇది మ్యారినేట్ అయిన తర్వాత మనం దీన్ని తీసుకెళ్ళి నార్మల్ ఫ్రై చేసుకోవాలి కొంచెం. నార్మల్ చికెన్ దమ్ బిర్యానీలో అయితే పచ్చిదే పెట్టేసి దానిపైన కుక్డ్ రైస్ ఏసినా అయిపోతది. కానీ ఇది సోయా, వెజిటబుల్స్ ఏసాం గాబట్టి ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. పచ్చివి వేసాం అన్నీ గాబట్టి. సో, మళ్ళీ మా అమ్మ కిచెన్‌లోకొచ్చేసింది. టు మై రెస్క్యూ. వచ్చి తను చేస్తూ ఉంది. నేను చెప్తూ ఉన్నాను. తర్వాత తినడం మాత్రం అందరం కలిసే. సో, దీంట్లో ఆనియన్స్ ఇంకా వేరే బిర్యానీలో ఏసే మసాలాలన్నీ ఉంటాయి కదా! అవి వేసేసి కొన్ని పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక అప్పుడు దీంట్లో ఈ మ్యారినేట్ చేసినవి వెజిటబుల్స్, సోయా ఎయ్యాలనమాట. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఫస్ట్ చేసినవి లాస్ట్‌లో జస్ట్ గార్నిషింగ్‌కి అంతే. సో, ఇక్కడివి వేశాక దీంట్లో నేను కొంచెం కొత్తిమీర, పుదీనా గూడా ఏసాను. అది వీడియోలో తీయలేకపోయాను ఎనీవే. సో, దీంట్లో కొన్ని వాటర్ కూడా పొయ్యాలి. అంటే మనకి ఆ కింద గ్రేవీ అనేది థిక్‌గా అవ్వొద్దు. అది కానీ థిక్ అయిందంటే మనం దమ్ చేసేటప్పుడు మొత్తం మాడిపోతదనమాట అడుగంటుకొని. సో, అది కొంచెం వాటరీగా ఉంటేనే బెటర్. ఈ పక్కన ఆనియన్ ఆనియన్ అంటున్నా. ఆలుగడ్డ ఇంకా బఠానీ బాయిల్ చేశాననమాట కూర్మా కోసం సైడ్‌కి కర్రీలాగా. సో, ఇందులో వాటర్ కొన్ని ఎక్కువయ్యాయి అనిపిచ్చింది నాకు. సో, అందుకనే బిర్యానీ
జస్ట్ ఒక 10% కొంచెం ఇలా వేడెక్కంగానే రైస్ ఒక లేయర్ వేసేసాననమాట. ఆ బియ్యానికి వాటర్‌కి సరిపోతదని. ఇంకా మా అమ్మ వాళ్ళ యానివర్సరీ గదా! సో, నా ఫ్రెండ్ రాకుండా అయితే ఉండదు. మా ఇంట్లో చిన్న అకేషన్ అయినా. సో, తను ఈ పూతరేకులు పట్టుకొచ్చింది. కలగూర గబ్బ స్టోర్ నుంచి. చాలా టేస్టీగా ఉండే. ఇవి ఇక్కడే ఉంటది స్టోర్ మా కాలనీలోనే చిత్రా లేఅవుట్‌లోనే. ఇంకా మా అమ్మ కోసం ఏవో పూజా సామాన్స్ అది సాంబ్రాణి అవి తీసుకొచ్చింది. మా అమ్మకైతే ఆ స్మెల్ చాలా నచ్చింది రోజ్‌దది. ఈలోపు ఈ దమ్ అయింది బిర్యానీ. బిర్యానీ మంచిగా దమ్ అయిపోయింది. రోకళ్ళు ఏది దొరికితే అది పెట్టేసాననమాట పైన. ఆహా! స్మెల్ మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా ఉండే అన్నమాట. రైస్ కూడా బాగా కుక్ అయింది. నేను ఎన్ని సార్లు బిర్యానీలు ఫ్లాప్ అయితే కానీ రైస్ కరెక్ట్‌గా పెట్టడం నాకు వచ్చిందో అసలు. కానీ అయినా భయం. కింద ఉడికిందా? ఉడకలేదా? వాటర్‌గా ఉందా అని. సో, ఫస్ట్ సోయా పీస్ ఒకటి తీసి అది ఉడికిందా లేదా అని చూసి నా ఫ్రెండ్‌కి టేస్ట్ చూయించా టెస్టింగ్‌కి. తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మా అమ్మకి చూయించా. టేస్టింగ్ రెండిటికి. అప్పుడు కానీ ఓకే అని వాళ్ళ నుంచి ఇట్లా ఏమంటారు మనకి అష్యూరెన్స్ వచ్చాక అప్పుడు ఓకే తినేద్దాము అనుకున్నాము. తిన్నది మాత్రం వీడియో తీయలేదు. అప్పటికే 2:30, 3 అయ్యింది. గబగబా అందరం తృప్తిగా తినేసి ఒక న్యాప్ ఎయడానికి రూమ్‌లోకెళ్ళిపోయామనమాట. హాయిగా పడుకొని లేసేసరికి మా అమ్మ మొక్కజొన్నలతో ఈ రొట్టెల్లాగా ఏదో చేసింది. ఇదొక స్నాక్ ఐటెమ్ బావుండే. అందరూ పెరుగులో అద్దుకొని తిన్నారు. ఆఫ్‌కోర్స్ నేను ఉత్తదే తిన్నా. అంతే ఇంకా రిలాక్స్ అయిపోయి స్నాక్స్ తినేసాము. ఇదే ఒక సింపుల్ సెలబ్రేషన్ డే అనమాట. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంకా వీడియోస్ అప్‌లోడ్ చేస్తా అండ్ ఇంకా బెటర్‌గా చేస్తా. బై.